ఎవ్రీవన్ వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు జల విజ్ఞాన శాస్త్రం అండి. జల విజ్ఞాన శాస్త్రం ఆల్మోస్ట్ మనము 7 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 2 లెసన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఈ లెసన్స్తో చూసుకుంటే ఒక లెసన్ మాత్రమే అయితే మనకు బ్యాలెన్స్ ఉందండి. సో ప్రకృతి వైపరీత్యాలు ప్రజెంట్ వచ్చేసి జల విజ్ఞాన శాస్త్రం ఈ లెసన్ అయితే నేర్చుకుందాం. అండ్ చాలా చిన్న టాపిక్ ఇది. అన్ని లెసన్స్తో కంపేర్ చేసుకుంటే చిన్న టాపిక్ ఏదైనా ఉందనుకుంటే జల విజ్ఞాన శాస్త్రం. ఆల్రెడీ నేను డిఎస్సి సిలబస్ అనేది తెలుగులో క్లియర్ కట్గా మీకైతే ఇలా రాసేసి ఒక వీడియో అనేది చేస్తానండి. ఎవరైనా ఇంకా చూడకపోతే ఆ వీడియో అనేది చూడండి. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతిదీ కూడా నేను రాయడం అయితే జరిగింది. అండ్ మెథడాలజీ ప్లస్ సైకాలజీ అవన్నీ కూడా ఇది ఇలా నీట్గా నోట్స్లో అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా వాటిని ఒకసారి చూడండి. సో లేట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టాపిక్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ జలచక్ర అంశాలు ఏంటి దాని గురించి అయితే నేర్చుకుందామండి. సో చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. ఇక్కడ గాలి నీరు ఆహారములపై జీవం ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలుసు, అవునా? వీటినే జీవనాధార లేదా మౌలిక అవసరాలు అంటారు. అంటే మనం గాలి లేకుండా బ్రతకలేం, నీరు లేకుండా, ఆహారం లేకుండా వాటి మీద అంతా కూడా మన జీవం అనేది ఆధారపడి ఉంటుంది. సో వీటినే మనము జీవనాధార అవసరాలు లేదా మౌలిక అవసరాలు అనేసి అంటారు. భూ విజ్ఞాన శాస్త్రాలలో భాగమైన జల విజ్ఞాన శాస్త్రము జలం లేదా నీటికి సంబంధించిన అనేక విషయాలనైతే ఈ జల విజ్ఞాన శాస్త్రం అనేది వివరిస్తుంది. జలం లేదా నీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ జల విజ్ఞాన శాస్త్రము వివరిస్తుంది. అండ్ డెఫినేషన్ చూడండి, భూమి యొక్క ఉపరితలం మీద కానీ ఉపరితలానికి దిగువన కానీ సెలయేర్లు, నదులు, సరస్సులు, అంతర్భూజల మొదలైన అనేక రూపాలలో మనకు లభించే మంచినీటికి సంబంధించిన లభ్యత, యాక్విరెన్స్, ప్రసరణ, సర్క్యులేషను అండ్ విస్తరణ, డిస్ట్రిబ్యూషన్లను గురించి వివరించే శాస్త్రాన్నే జల విజ్ఞాన శాస్త్రం అంటారు. జల విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, భూమి ఉపరితలము ప్లస్ ఉపరితలానికి దిగువన సెలయేర్లు, నదులు యొక్క సరస్సులు, అంతర్భాగాన మొదలైన అనేక రూపాలలో మనకు మంచినీటికి సంబంధించిన లభ్యత కానీ ప్రసరణ కానీ విస్తరణ వాటి గురించి అన్నిటికీ తెలిపేది వివరించే శాస్త్రాన్ని జల విజ్ఞాన శాస్త్రం అంటారు. మరి పరిధి చూడండి, ఇక్కడ జీవనాధార మౌలిక అవసరాలు మూడింటిలో ఒకటి అయినప్పటికీ ఈ మంచినీరు మానవుని చర్యలన్నిటిలోనూ ప్రముఖ పాత్రనైతే పోషిస్తుంది. జల విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం అటవీ, వ్యవసాయ, నిర్మాణ, నీటి సరఫరా, పారిశ్రామిక, ఆరోగ్య, పారిశుద్ధ్య, పర్యావరణ పరిరక్షణ మొదలైన వివిధ రంగాల్లో ఎంతగానో ఉపకరిస్తుంది. జల విజ్ఞాన శాస్త్రం అనేది ఎక్కడ వండి మనకు అటవీ, వ్యవసాయము, ఈ నీటి సరఫరా, పారిశ్రామికం, ఆరోగ్య, పారిశుద్ధ్య, పర్యావరణ పరిరక్షణ ఇవన్నిటిని కూడా ఎంతగానో మనకి ఉపకరిస్తుంది. అండ్ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోనూ కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధి యొక్క ప్రణాళిక రచనలో జల విజ్ఞాన శాస్త్రజ్ఞులు కీలక పాత్ర అనేది పోషిస్తున్నారు. సో ఇది వీటి పరిధి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, హైడ్రాలికల్ సైకిల్ జలచక్రం చూసుకుంటే భూమి ఉపరితలంపై లభించే నీటి ఘన పరిమాణం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. భూమి ఉపరితలంపై లభించే నీటి పరిమాణము ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. అందులో 97% నీటిని సముద్రాలు, మహాసముద్రాలు మాత్రమే ఉన్నాయి. అందులో చూసుకుంటే 97% వరకు మనకు నీటిని సముద్రాలు, మహాసముద్రాలు అయితే ఉన్నాయి. 1% నీరు హిమక్షేత్రాలు, అంటే 1% మాత్రమే మనము ఉపయోగించే విధంగా ఉంటుంది. హిమాని నదాలలో బంధింపబడి అయితే ఉంటుంది. భూమి ఉపరితలం మీద వివిధ జలాశయాలలో ఉపరితలానికి దిగువన అంతర్భూజలంగా కానీ మనకు లభించే నీరు మొత్తం నీటిలో దాదాపు 2% మాత్రమే ఉంది. మనము లభించే నీరు అంటే ప్రజెంట్ మనం యూజ్ చేసే నీరు చూసుకుంటే నీటిలో దాదాపు 2% మాత్రమే అయితే ఉంటుంది. ఈ శిలావరణము, జలావరణాలతో కూడిన భూమి ఉపరితలం నీటిని దాని 3 భౌతిక రూపాలలోనూ ఘన, ద్రవ, వాయు రూపాలనేది గ్రహిస్తుంది. ఈ సహజ ప్రక్రియనే అవపాతం, పర్సిపిటేషన్ అంటారు. మహాసముద్రాలు, ఇతర జలాశయాల నుండి నీరు అనేది ఆవిరై వాతావరణ చేరడాన్ని బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటారండి. అంటే ఈ సముద్రాలు ప్లస్ ఇతర జలాశయాల నుండి
నీరు అనేది ఆవిరై వాతావరణాన్ని అంటే ఈ యొక్క వాతావరణాన్ని చేరడాన్ని ఎవాపరేషన్ అంటారు. అదేవిధంగా భూ ప్రాంతాల నుంచి నీరు ఆవిరై వాతావరణంలో కలుస్తుంది. భూ ప్రాంతాల నుండి నీరు అనేది ఆవిరై వాతావరణం కలుస్తుంది. ఈ ప్రక్రియనే బాష్పీభవన ఉత్సర్జనం ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు వీటినైతే. ఈ రెండు ప్రక్రియలు నిరంతరం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా డెఫినేషన్ అయితే చూడండి, వాతావరణం, శిలావరణం, జలావరణాల మధ్య నిరంతరం కొనసాగే నీటి ప్రసరణనే జలచక్రం అంటారు. సో మనం జలచక్రం గురించి మీనింగ్ ఏంటో ఇక్కడ ఖచ్చితంగా చూడాలి మీరు. ఇక్కడ వాతావరణము, శిలావరణము, జలావరణాల యొక్క మధ్య నిరంతరం ఒక కొనసాగే నీటి ప్రసరణనే జలచక్రం అంటారు. ఈ ప్రక్రియలో అవపాతము, ఇంకటము, ప్రవహించడము, అంతర్భూజల చలనము, బాష్పీభవన ఉత్సర్జనము, ద్రవీభవనం మొదలైనవి దశలు అనేవి ఉంటాయి. సో ఈ జలచక్రం యొక్క దశలు ఏంటండి, మనకు అవపాతము ప్లస్ ఇన్ఫిల్ట్రేషన్, రన్ ఆఫ్, చలనం అంటే ఈ అంతర్భూజల యొక్క చలనము, బాష్పీభవన ఉత్సర్జనము, ద్రవీభవనం, ఇవన్నీ కూడా జలచక్రం యొక్క దశలు. ఈ ప్రక్రియలో భాగంగా తాత్కాలికంగా 1% కంటే తక్కువగా నీరు వాతావరణంలో నిల్చనేది ఉంటుంది. కానీ ఎప్పటికైనా ఈ నీరంతా జలచక్రాన్ని చేరవలసిందే. ఈ 1% కంటే తక్కువగా ఉన్న నీరు వాతావరణంలో అలానే స్టోరేజ్గా ఉన్నప్పుడు అవి ఎప్పటికైనా అంటే ఆ నీరంతా కూడా జలచక్రానికి చేరవలసిందే. అగ్నిపర్వతాల ఉద్భేదనల ద్వారా కూడా కొంత నీరు ఆవిరి రూపంలో వాతావరణానికి చేరుతుంది. జీవుల శ్వాసక్రియ ఒక సహజ ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా కొంత మొత్తంలో నీరు ఆవిరిగా విడుదలై అది కూడా వాతావరణంలో కలుస్తుంది. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటిది, అవపాతం. ఈ జలావరణం నుండి బాష్పీభవనం ద్వారా, శిలావరణం నుంచి బాష్పీభవన ఉత్సర్జనం ద్వారా వాతావరణాన్ని చేరిన నీటి ఆవిరి వాయురాశులచే పవనము, వాయు తరంగాల ద్వారా నిరంతరం ప్రసరణకు లోనవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా లైన్ అర్థం కాకుంటే రిపీటెడ్గా చదవండి, క్లియర్గా అర్థమవుతుందండి. 1 or 2 times చదివితే ఏ లెసన్ అయినా ఈజీ అవుతుంది. సో ఈ యొక్క జలావరణం నుండి బాష్పీభవనం ద్వారా, శిలావరణం నుంచి బాష్పీభవన ఉత్సర్జనం ద్వారా వాతావరణానికి నీటి ఆవిరి అనేది వాయు రాశులచే అండ్ పవనము, వాయు తరంగాల ద్వారా నిరంతరం ఒక ప్రసరణ అనేది లోనవుతుంది. ఈ భౌతిక పరిస్థితులు అనుకూలించినప్పుడు ద్రవీభవనం అనేది సంభవిస్తుంది. తద్వారా అవి పొగమంచు కానీ, హిమశీకరం అంటే స్లిట్ తుంపర డ్రిజిల్ రూపంలో కానీ, వర్షపాతం వల్ల కానీ, స్నోఫాల్స్ వల్ల కానీ, వడగండ్లు ఈ రూపంలో మనకు తిరిగి భూమి మీద ఉపరితలానికి ఈ వాటర్ అనేవి ఒక్కోసారి చేరుతూ ఉంటాయి. అండ్ ఈ అవపాతం యొక్క డెఫినేషన్ చూడండి. గురుత్వాకర్షణ ప్రభావంతో దాని 3 రూపాలలోనూ నీరు అనేది బదిలీ చేయబడడాన్ని అవపాతము అంటారు. గురుత్వాకర్షణ ప్రభావంతో 3 రూపాలలోనూ నీరు అనేది బదిలీ చేయడానికి అవపాతం అంటారు. ఈ ప్రక్రియ సంభవించే సమయంలోనే కొంత నీరు బాష్పీభవనం చెంది నేరుగా తిరిగి వాతావరణానికి అనేది చేరుతుంది. భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రాంతాన్ని మహాసముద్రాలు ఆక్రమిస్తున్నాయి కాబట్టి ఈ వర్షపాతం ద్వారా ఉపరితలాన్ని చేరే నీటిలో అధిక భాగాన్ని అవే నేరుగా గ్రహిస్తాయి. సో ఈ భూభాగం ఉపరితలాన్ని చేరే నీటిలో కొంత భాగము బాష్పీభవనం అనేది చెందుతుంది, కొంత భాగము అంతఃస్రవణం చెంది అంతర్భూజలంగా అనేది ఏర్పడుతుంది. మరి కొంత భాగం వచ్చేసి అంటే థర్డ్ పార్ట్ వచ్చేసి నిర్దిష్టమైన జల మార్గాలలో సెలయేర్లు, నదులుగా అయితే ప్రవహిస్తుంది. ఇక మిగిలిన నీరు చూసుకుంటే చివరకు మళ్ళీ సముద్రాలలో చేరుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొంత నీటిని జీవరాశులు తమ జీవన క్రియల నిర్వహణ కోసం వినియోగించుకుంటున్నాయి. అండ్ సెకండ్ ప్రవాహం చూడండి. అవపాతం మూలంగా భూమి ఉపరితలాన్ని చేరిన నీరు గురుత్వాకర్షణ ప్రభావంతో అక్కడి వాలును అనుసరించి మెరక నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. ఈ వర్షపు నీటి మెటోరిక్ వాటర్తో పాటు మనకు భూమి లోపలికి నుంచి పెళ్ళు బీకే ఊట నీరు ఉంటుంది కదా, ఆ ఊట నీరు మంచు కరగడం వల్ల ఏర్పడే నీరు సరస్సులు పూర్తిగా నిండిన తర్వాత వాటి గట్లపై నుండి పొంగి పొరలే నీరు కలిసి ప్రవాహంలాగా ఏర్పడతాయి. ఇక్కడ నుండి
ఈ వర్షపు నీరు ప్లస్ భూమి లోపల నుంచి ఉండే ఊట నీరు అండ్ మంచు కరగడం వల్ల ఏర్పడే నీరు, సరస్సులు పూర్తిగా నిండిన తర్వాత వాటి గట్లపై నుండి పొంగి వచ్చే నీరు, ఈ కలిసి అన్నీ కూడా ప్రవాహాలు ఏర్పడతాయి. డెఫినేషన్ చూడండి. అది ఏ విధంగా సమకూరినప్పటికీ సెలయేరు లేదా నదిగా ప్రవహించే మొత్తం నీటిని ప్రవాహము అంటారు. ఇక ఇంకడం చూడండి. అవపాతం ద్వారా లభించే నీటిలో కొంత నీటిని నేలలు అనేవి పీల్చుకుంటాయి. అదేవిధంగా కొంత నీటిని ప్రవేశయోగ్య శిలలు ప్రీవియస్ రాక్స్ ఉంటాయి కదా, అవి జలమయ స్తరాలు అనేవి పీల్చుకుంటాయి ఈ ఇంకడం అంటే ఈ యొక్క వాటర్ అనేవి. మరి ఇంకడం యొక్క నిర్వచనం డెఫినేషన్ చూడండి. ఉపరితల జలం అంతఃస్రవణం ద్వారా భూమిలోకే ప్రవేశించే ప్రక్రియను ఇంకటము అంటారు. అంటే నెక్స్ట్ ఏంటి, ఎవాపరేషన్ బాష్పీభవనం చూసుకుంటే మనకు మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదులు, ఇతర చిన్న చిన్న జలాశయాల యొక్క ఉపరితలం నుండి నీరు సౌరపుటం ద్వారా ఇన్సులేషన్ ద్వారా వేడెక్కి కొంత నీరు అనేది ఆవిరిగా మారుతుంది. సో ఆ నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. మరి డెఫినేషన్ ఏంటి, గాలి కంటే నీరు అనేది చాలా తేలికగా ఉంటుంది. సో అది వాతావరణంలో పైకి అనేది తేలిపోతుంది. ఈ సహజ ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటిది, బాష్పీభవన ఉత్సర్జనం. వృక్షోపజీవులను మినహాయిస్తే మిగిలిన వృక్షాలు తమకు అవసరమైన నీటిని తమ వేర్ల ద్వారా భూమి నుంచి మనకు సహజ ప్రక్రియను ద్రవాభిస్మృతి అంటారు. నీటిని తమ వేర్ల ద్వారా భూమి నుంచి పీల్చుకునే సహజ ప్రక్రియను ద్రవాభిస్మృతి అంటారు. బాష్పోత్సర్జనం చూడండి. తమ జీవన అవసరాలకు వినియోగించుకున్న తర్వాత వృక్షాలు తమ ఆకులలోని సూక్ష్మ రంధ్రాల పత్రరంధ్రాల స్టొమాటా ఆవిరి రూపంలో నీటిని అనేది వాతావరణంలోకి విసర్జిస్తాయి. ఈ సహజ ప్రక్రియనే బాష్పోత్సర్జనం అంటారు. ఇక్కడ చూసుకోండి, తమ వేర్ల ద్వారా భూమిని పీల్చుకునే సహజ ప్రక్రియను ద్రవాభిస్మృతి కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే తమ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ ఉంటాయి కదా, వాటి యొక్క ఆకులలో సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి విసర్జిస్తాయి. సో ఈ న్యాచురల్గా ఉండే ప్రక్రియను ఏదన్నా ఉందే బాష్పోత్సర్జనం అంటారు. డెఫినేషన్ చూడండి. భూమి ఉపరితలం నుండి వాతావరణంలోకి విడుదల చేయబడ్డ నీటి ఆవిరి మూలం బాష్పీభవనం లేక బాష్పోత్సర్జనం అనే విషయాన్ని నిర్ధారించడం కష్టం. అందువల్ల ఇందుకోసం ఒక కొత్త పదాన్ని సృష్టించారు. ఆ పదమే బాష్పీభవన ఉత్సర్జనం. చూడండి రీఛార్జ్. ఈ ప్రక్రియతో భూజలాన్ని ఎక్కువగా వినియోగించుకునేది వృక్షజాలమే అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రకృతిలో భూజలాన్ని గ్రౌండ్ వాటర్లో ఎక్కువగా వినియోగించుకునేది ఏదండి, వృక్షజాలమే. వ్యవసాయంలో కానీ పరిశ్రమలు తాగునీటి అవసరాల కోసం మానవుడు భూజలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ చర్యలన్నీ కూడా భూజల వనరుల క్షీణతనకైతే దారితీస్తాయి. నీరు అంతఃస్రవణం చెందడము ఇంకటం మూలంగా నష్టం సహజంగానే భర్తీ చేయబడుతుంది. డెఫినేషన్ చూడండి. అవపాతం ద్వారా లభించే నీరు అంతఃస్రవణం చెందడము ఇంకటం మూలంగా భూజల వనరులను నష్టాలను తిరిగి భర్తీ చేయడానికి సంబంధించిన సహజ ప్రక్రియనే పునఃపూరణం అంటారు. అవపాతం ద్వారా లభించే నీరు అంతఃస్రవణం చెందడము ఇంకటం మూలంగా భూజల వనరుల నష్టాలను తిరిగి మళ్ళీ భర్తీ చేయడానికి సంబంధించిన సహజ ప్రక్రియను పునఃపూరణం అంటారు. సో ఇది ఈ లెసన్కి సంబంధించింది. చాలా చిన్న టాపిక్ కదా అండి, జల విజ్ఞాన శాస్త్రం. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ అక్కడికి కంప్లీట్ అవుతుందండి. ప్రకృతి వైపరీత్యాలు నిర్వచనం పరిధి. ఈ టాపిక్ కాస్త పెద్దదే. సో 2 or 3 వీడియోస్ కింద డివైడ్ అయితే చేస్తానండి. క్లాసెస్ మాత్రం వెరీ వెరీ యూస్ఫుల్. ప్రతి లైన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాటిని అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.